రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పిన హామీ ఏమైందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరంగల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు. నేను అందుకే అడుగుతున్నా, ఇంకెన్ని రోజులు మోసపోదాం? మోసానికి 6 నెలల కిందనే గురైనం. 2 లక్షల రుణమాఫీ అన్నాడు రైతులకు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకసారి రైతు బిడ్డలు చేయలేవట్టండి. రైతు బిడ్డలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఆలోచన చేయాలా. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అయిందా? కేసీఆర్ 10,000 ఇస్తుండే, నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే, కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు నాట్లప్పుడు పడుతుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు పడుతుంది రైతు బంధు. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు బంధు మేల ఇచ్చి అది కూడా చాలా గొప్ప పని చేసినట్టు పోజులు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఓన్లీ భూస్వాములను పట్టించుకుంటుండు, నేను కౌలు రైతులకు కూడా నేను ఇస్తా 15,000 అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా? రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఒక్కలకన్నా ఇచ్చిండా? రైతు బిడ్డలైన మీరు నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఒక్క మాట ఆలోచన చేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే. మీకు మాట ఇచ్చిండు, ఏమన్నాడు? ఒక్క ప్రవేశ పరీక్షకు కూడా, ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ కూడా పైసలు తీసుకోను అన్నాడు.